సరే అయితే మమ్మీ నీకు గొలుసులు క్యాన్సల్. నా లెక్కతో తీసుకుంటా గొలుసులు. ఏం లేవు ఎందుకంటే నేనే గోల్డ్ కాబట్టి. ఓకే, అమ్మాయి కొద్దిగా ఎమోషనల్ గా ఫీల్ అవుతుందండి. అమ్మాయి ఏం మాట్లాడలేదు, సో నేనే చెప్పేస్తాను. నువ్వు రహస్యాలన్నీ చెప్తున్నావు ఇక్కడ. వీడియో అంతా ఫస్ట్ రావడమే రాంగ్. గణేష్ గేర్లు పట్ట వస్తున్నావు గణేష్. గేర్ బాక్స్ పోద్ది కంపల్సరీ. నీకు కాక పక్కింటి వాళ్ళకి తీసే చండాలంగా ఉంటుంది. వాడు కరెక్ట్ గా గుంతుంటే ఆ గుంతలోనే ఎంత ఎగ్జాక్ట్ గా దించుతాడంటే వాడు ఎంత పర్ఫెక్ట్ డ్రైవర్ అంటే ఖచ్చితంగా గుంతలోంచే టైర్ పోనిస్తాడు. అంత పర్ఫెక్ట్ డ్రైవర్ మా గణేష్. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. అది ఉండాలంటే. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు 999 ఇండియా. పెళ్ళైన తాంచి బాధ్యతలు పెరుగుతున్నాయి, నాకు తెలియకుండానే సేవింగ్స్ కూడా పెరుగుతున్నాయి. సో డబ్బులు అయితే నా దగ్గర ₹1 ఉంచడంలా, అది వేరే విషయం అనుకోండి. సేవింగ్స్ కోసం అంటే మనము ఇన్వెస్ట్మెంట్ ఎట్లా చేయలేము, ల్యాండ్ల మీద వీటి మీద. బంగారు భూమి ఈ రెండు ఏమన్నా కొనిపెట్టుకోవాలా. భూమి ఎట్టా కొనలేము. సో బంగారు అప్పుడింత చేయించుకుంటా ఉంటే మనకు ఫ్యూచర్ లో అమ్ముకొని పని చేసుకోవచ్చు. వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఫస్ట్ ఆ అమ్మాయికి సరుడు తీసుకున్నాము, డబ్బులు కూడా పెట్టి. మళ్ళీ మమ్మీకి తీసుకున్నాము, మళ్ళీ 3వ టన్ను అమ్మాయికి వచ్చింది. నాకేం లేవు ఎందుకంటే నేనే గోల్డ్ కాబట్టి. ఇప్పుడు ఆ అమ్మాయికి నల్ల పూసల దండ అయితే తీసుకోవడానికి పోతాను. పెద్ద తులాల్లో కాదులేండి, ఏదో మనకు ఉన్నంతలో. నెక్స్ట్ మమ్మీకి గాజులు. నీ అభ్యర్థన అయిందమ్మా, సారీ. నేను ఇప్పుడే మాట్లాడనండి, నాకు గాజులు తీసి ఇచ్చేటప్పుడు మాట్లాడతాను. నువ్వు ఏడుచు అన్నారు, ఎమోషనల్ ఎలా చెప్పు, నేను బీజం వేసుకుంటా. దేవుడు పైన తెలుగు చేసిందా? టేక్ 22 టేక్ 100. మా ఆయన గోల్డ్ చేయించడం చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే పక్కింటి వాళ్ళు చేస్తే బాగోదు కాబట్టి. తర్వాత ఏం చెప్పాలి? తర్వాత ఏం చెప్పాలి? ఏం చెప్పలేనప్పుడు అట్లా ఇటు మూసేపు అట్లా అనుకుంటే నేనే చెప్పుకుంటా. ఇంకేం చెప్పలేదు. ఓకే, అమ్మాయి కొద్దిగా ఎమోషనల్ గా ఫీల్ అవుతుందండి. అమ్మాయి ఏం మాట్లాడలేదు, సో నేనే చెప్పేస్తాను. ఇంకా మామూలే అండి, ఆడవాళ్ళకు బంగారం అంటే ఎంత ఇష్టమో మీకు తెలిసిందే కదా. అమ్మాయిలకు హెయిర్ ఉండాలి, అది కొట్టించేసినాం. ఇప్పుడు బంగారం ఉండాలి, అదేదో కొట్టేస్తాం, ఇబ్బంది ఏం లేదు. వెళ్తున్నాం, గెట్ రెడీ. వీడు మావాడు ఎట్టదాలుతాండో ఆనికే తెలియడం. వాడు కరెక్ట్ గా గుంతుంటే ఆ గుంతలోనే ఎంత ఎగ్జాక్ట్ గా దించుతాడంటే వాడు ఎంత పర్ఫెక్ట్ డ్రైవర్ అంటే ఖచ్చితంగా గుంతలోంచే టైర్ పోనిస్తాడు. అంత పర్ఫెక్ట్ డ్రైవర్ మా గణేష్. ఫస్ట్, సెకండ్, మళ్ళీ థర్డ్, మళ్ళీ ఫోర్త్ నీకు ఇంకొక 3-4 నెలలు ఆగాల. ఫస్ట్ అమ్మ దగ్గర నుంచి రావాలా? ఫస్ట్ అమ్మ దగ్గర నుంచి అంటే ఫస్ట్ రావడమే రాంగ్. నువ్వు రావడమే రాంగ్. సరే అయితే మమ్మీ నీకు గొలుసులు క్యాన్సల్. నా లెక్కతో తీసుకుంటా గొలుసులు. నీకేడుంది లెక్క? నువ్వు ఎట్టొచ్చింది? నువ్వు రహస్యాలన్నీ చెప్తున్నావు ఇక్కడ. వీడియో అంతా నీకంటే పాపులర్ అవుతున్నాను తెలిసేతోటి ఇంత నిజానికి దిగుతారా? డ్రైవింగ్ నేర్పించే పద్ధతి మాది. నువ్వు ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? దేవుడి పైన భారం వేశాం. నువ్వుమా? నేనైతే టెన్షన్ గా కూర్చొని ఉన్నా. గణేష్ డ్రైవింగ్ చేస్తాను. నువ్వు? చాలా హ్యాపీగా ఉంది. అంత ఎక్సలెంట్ రియాకు. గణేష్ గేర్లు పట్ట వస్తున్నావు గణేష్. గేర్ బాక్స్ పోద్ది కంపల్సరీ. ఇంకా నేర్చుకోవడానికి కార్ ఉండదు, నేను తోలడానికి 3 ఎన్నో అందరికి కార్ నేనే నేర్పించాల్సి వచ్చింది. నువ్వు ముయ్యి, నీకే ఇప్పుడు రాదు. ఇంకా యాప్ లో కన్నా విష ప్రయోగాల కన్నా నా కారు మీద ఎక్కువ ప్రయోగాలు చేస్తున్నారు వీళ్ళు. వాడు పోయిండు టపా గేర్లు వేసి ఇప్పుడు ఈడు వచ్చిండు. రే చాటింగ్ చేసుకుంటాను. చెప్పండి. 5 స్టారా 3 స్టారా అడిగినాడు. వాళ్ళు బిల్ ఇస్తాడు, మనకు అసలు స్టాల్ కనిపిస్తే అని చెప్తాను. నేను అట్ట కిటికీలోంచి ఇసిరేస్తాను, బాత్రూమ్ నుంచి అట్ట పారిపోతున్నాను తీసుకొని. సరేనా? తర్వాత ఏముంది, నీ ఐడెంటిటీ ఇచ్చిపోదాం.
ఏమి సెలక్షన్ కాదా? ఇంకా మూడిట్లోనే ఒకటేదో ఒకటి చేసేస్తాను. వాట్ యు వాంట్? ప్రపంచంలో నాకు ఇది నచ్చింది, అదే తీసుకో. అదేనా ఓకే, ఇదేనా ఓకే. అదేనా, అది ఎంత అవుతుంది ఒకసారి చెప్పు. నాకు ఇది నచ్చింది. సరే మీ ఆవిడకి తీసుకురా. మా ఆవిడ అర్జెంట్గా పెళ్లి చేసుకున్నాను. మా ఆవిడ ఎక్కడ ఉంది? మీ ఆవిడకి ఫోన్ చేసుకుని ఆడుంది. బాగుంది అమ్మ, నీ ఎక్కువ చూస్తూనే ఉంటున్నా. వేసే బిల్లు వేసాయి. సో ఫైనల్గా నల్లపూసలు దాన్ని అయితే సెలక్షన్ అయిపోయింది. మనకు షుగర్ ఎక్కువసేపు ఏడా ఉండలేము. అమ్మకి గొలుసులు, అది ఏ హ్యాండ్? సెకండ్ హ్యాండ్ కాదు, పాత ఇచ్చి కొత్తవి తీసుకుంటాం రా. అది కూడా సెకండ్ హ్యాండ్ కదండి. కామెంట్ చేయకండి. భార్యకు బంగారు, అమ్మకు ఏమంటాను వచ్చింది. ఏమంటాను వచ్చినప్పుడు ఆమె గొలుసులు తీసుకుంటాను. నెక్స్ట్ ఆమెటన్ను వచ్చినప్పుడు సిల్వర్ రేట్ 130 రూపాయలు వస్తుంది. వెరీ చీప్ గా. రేట్లో బంగారు అయితే కొనవచ్చు కానీ సిల్వర్ కొనబుద్ధి కాదు. నాకు ఒక్క బంగారు కూడా లేదు, ఎందుకంటే నేను గోల్డ్ కాబట్టి. బంగారం పవన్ కళ్యాణ్. బిల్లు అయితే వేస్తున్నారు మనకు తరుగులో. ఇక్కడ జైలుకాస్లో 50% ఆఫర్ అయితే ఉంది. బిల్లు వేసేటప్పుడు అవతల కంట్లో ఆనందం ఉంటుంది, యువతల కంట్లో బాధ ఉంటుంది. అమ్మ లెక్కలు అన్నను ఏమని కన్ఫ్యూజ్ చేస్తాను మా అమ్మ అందరినీ. అమ్మ పొరపాటున యూట్యూబ్ లేదు, అది మంచి మ్యాథ్స్ టీచర్ కదా. మా అమ్మ లెక్కలు వచ్చి 4 రూపాయలు తగ్గింది. 4 రూపాయలు తగ్గించా. లెక్కలు వేస్తుండ్రయ్యో తుస్సు. కానీ ఏం లెక్క వేసినా 4 రూపాయలు తగ్గింది అంతే. మాకు 50% ఆఫర్ కింద ఈ బెలూన్ ఇచ్చారు. ఏందే నానికి అది కావాలంట, నానికి అది కావాలంట. నేను వచ్చి ఆ ఫోటో తీసుకొని కట్ చేయించుకొని మెల్ల వేసుకోరా అని చెప్పిన. ఈయనకి ఆ రింగు కావాలంట, ఫోటో తీసుకొని జిరాక్స్ చేసుకొని తొడుగురా అని చెప్పిన. అంటే దీపిన అంటావు సార్, నీకేం కావాలి? అదే కజ్జికాయరా దీపిన. నీకేం కావాలా? అవి రావాలి వద్దు, రవ్వలడ్డు కావాలా అని చెప్పిన. తీపుండలు రవ్వలడ్డు కావాలా. నువ్వు ఏమినట్టు అడిగినా మాకు అందరు తెలిసే బదులు యో చిల్లిపి మైండ్ పడు. చేయాల్సిన వయసు అన్ని చేసి ఇప్పుడు ఈ వయసులో ఈ బుడలు తిప్పుకోవాలి. మా అమ్మ చూడు టైం పాస్ నెక్స్ట్ ప్లాన్ అమ్మకి గాజులు, బ్యాంగిల్స్. మమ్మీకి ఇప్పుడే చూసి పెట్టుకున్నాం, సెలెక్షన్ చేసి పెట్టుకున్నాం, పక్కన తీసి పెట్టుకున్నాం, జోబులో పెట్టి తీసుకుంటాం. అప్పుడు కల్లా డ్రెస్సింగ్ అయితే అయిపోయిందండి. బ్రో బుడక నా తరపున. అరే ఆల్రెడీ వీడియో గొలుసులు మమ్మీ ఒకేసారి వేసి. గొలుసులు బాగానే దొరికినా కానీ ఈ 4 దండే 10 మంది కన్నా దొరికి ప్రాక్టీస్ అవుతాం. చూసినావా అంటే చూసినారా మీ కొడుకు ఆలోచన చూసారా?